వెల్కమ్ టు ది లియో. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి ద్రావిడ పార్టీలను కాదని టీవీకే విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించాడు, మనందరికీ తెలుసు. అయితే వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలి అంటే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగరు 118. మరి విజయ్ కేవలం 108 దగ్గర మాత్రమే ఆగిపోవడం జరిగింది. అంటే దగ్గరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి అంటే మరొక 10 మంది మద్దతు కావాలి. సో ఇది ఇప్పుడే తమిళనాడు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా మారి ఇప్పుడు విజయ్ గెలుపు కంటే కూడా ఎవరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనే దాని మీద దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రధానంగా టార్గెట్ చేసింది ఎవరినయ్యా అంటే డిఎంకే స్టాలిన్ని విజయ్ ప్రధానంగా టార్గెట్ చేశాడు. సో ఆ పార్టీతో కలిసే అవకాశాలు దాదాపుగా లేవనేది స్పష్టమవుతుంది. ఇకపోతే అన్నా డిఎంకే పార్టీని కూడా, అంటే ఇరు పార్టీలని టార్గెట్ చేసినా కానీ అధికారంలో ఉంది డిఎంకే కాబట్టి ప్రధాన టార్గెట్ డిఎంకేగా మారింది. అన్నా డిఎంకేను కూడా టార్గెట్ చేశారు. అన్నా డిఎంకేతో ఆల్రెడీ బీజేపీ అలయన్స్లో ఉన్నది మనందరికీ తెలుసు. డిఎంకేతో కాంగ్రెస్ అలయన్స్లో ఉంది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నా డిఎంకేతో జట్టు కట్టడం అంటే నరేంద్ర మోదీతో జట్టు కట్టడమే అనే ఒక భావన అక్కడ తమిళ ప్రజల్లో ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు బీజేపీని ఏఐడిఎంకేని వ్యతిరేకించారు తమిళనాడులో. కాబట్టి మరి అలాంటి బీజేపీతో విజయ్ జట్టు కడతాడా అంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించినటువంటి బీజేపీని, అలాగే నరేంద్ర మోదీ మీద కూడా విజయ్ ప్రచార సమయంలో అనేక సందర్భాల్లో విమర్శనాస్త్రాలు సంధించాడు. ఎందుకంటే వాళ్ళు అన్నాడీఎంకేలో కలిసి ఉన్నారు కాబట్టి, భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విమర్శనాస్త్రాలు సంధించాడు. సో కాబట్టి ఇప్పుడు మరి డిఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ కాకుండా వేరే మద్దతు తీసుకుంటే విజయ్కి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా మద్దతు తీసుకోవాలి అంటే చిన్న పార్టీలు 1, 2, 3 సీట్లు వచ్చినటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఈ పార్టీలు స్వతంత్రంగా లేవు. అయితే డిఎంకేతో కలిసి ఉన్నాయి, లేదా అన్నా డిఎంకేతో కలిసి ఉన్నాయి. బట్ ఏదేమైనా పార్టీలు ఇప్పుడు ఓడిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా, అలయన్స్తో సంబంధం లేకుండా ఆ చిన్న పార్టీలు విజయ్కి మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మొదటి చొరవ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం న్యూస్ పేపర్లను బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఫలితాలు వెలువడిన వెంటనే మొదటగా రాహుల్ గాంధీ విజయ్కి ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడినట్టుగాను, ఆ తర్వాత స్టాలిన్, ఓడిపోయినటువంటి స్టాలిన్కి కూడా ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడినట్టుగాను మనకి తెలుస్తుంది. ఎందుకని అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలయన్స్లో ఉంది. సో డిఎంకే ఓడిపోయింది. బట్ ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపై, అంటే డిఎంకేతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్ల వరకు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందనేది దాన్ని బట్టి ఒక ఊహాగానం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు చొరవ తీసుకున్నాడు అంటే బీజేపీ ఇందులో కలవనివ్వకూడదు, బీజేపీ సపోర్టు తీసుకోకూడదనే ఒక ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ చొరవ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే అక్కడ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ కూడా మేము కేంద్ర ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం, వాస్తవ పరిస్థితులను మేము ఆల్రెడీ వివరించాము, సో అంటే ఇండైరెక్ట్గా మేము విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నాము అనే అర్థం వచ్చేలాగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత ప్రముఖంగా చెప్పడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి మద్దతు తీసుకుంటాడు అనేది క్రియాశీలకంగా మారింది. సో ఇప్పుడు ఉత్కంఠ అంతా కూడా ఆయన గెలుపు మీద లేకపోతే వీటి మీద కాదు, ఎవరి మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటాడు. ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ప్రధాన పార్టీల మద్దతు తీసుకుంటే రేపటి పాలనలో తన ముద్ర చూపించలేడు, వారి ప్రభావం ఉంటుంది, పాలనలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మద్దతు తీసుకోకూడదనేది విజయ్ ఆలోచనగా కొంతమంది విజయ్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇటీవల చెప్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు చెప్పేది అదే. సో డిఎంకేతో కానీ, అన్నా డిఎంకేతో కానీ, బీజేపీతో కానీ అలయన్స్ పెట్టుకునే ప్రసక్తే లేదు. అందుకు విజయ్ సుముఖంగా లేడు. వాళ్ళను తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మద్దతు తీసుకున్నాడు అనుకోండి, కేంద్ర సపోర్ట్ దొరుకుతుంది కదా అని, రేపటి పాలనలో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది వాళ్ళ భయం. సో దాన్ని విజయ్ మార్కు రాజకీయాన్ని చూపించలేడు, సో పాలన అనుకున్నట్టుగా చేయలేడు. అలాగే కాంగ్రెస్ పార్టీ, సరే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు తక్కువే అయినప్పటికీ కూడా ఈ పార్టీ కూడా రేపొద్దున పాలనలో ఏదైనా ఇన్వాల్వ్ అవుతుందా, తన పాలన మీద ప్రభావం చూపుతుందా అనే ఒక అనుమానం
విజయ్కి అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు. మొత్తంగా గెలుపు కంటే కూడా ఇప్పుడు విజయ్ ఎవరి మద్దతుతో సీఎం పీఠాన్ని అధిరోహిస్తాడు అనేది రాజకీయ వర్గాల్లో చర్చలుగా మారింది. వాస్తవానికి విజయ్ కూడా నిన్నటి నుంచి అంటే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి అంటే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వస్తారనే ఒక అంచనాతో ఉన్నారు. వాస్తవానికి 115 దాకా రావచ్చని మొదట్లో విజయ్ భావించినట్టుగా తెలుస్తుంది. బట్ 108 దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు 10 మంది మద్దతు కావాల్సి వచ్చింది. అలాగే బయట నుంచి ఏదైనా మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి. బయట నుంచి మద్దతు తీసుకుని రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారి మద్దతు విరమించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. సో అది కూడా రాజకీయంగా విజయ్కి ఇబ్బందిగా మారుతుంది. సో వాస్తవానికి విజయ్ ప్రపంచమే సృష్టించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ను అందుకోకపోవడంతో ఇప్పుడు అక్కడ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా అంటే ఇప్పటి వరకు ఫలితాల వరకు ఒక ఎత్తు అయితే ఫలితాల తర్వాత ఇప్పుడు విజయ్ ఎవరితో కలుస్తాడు అనేది మరొక ఎత్తుగా మారింది. బట్ ఆ పార్టీ కీలక నేతలు ఎవరు కూడా విజయ్దే తుది నిర్ణయం, ఎవరూ కూడా ఇందులో జోక్యం చేసుకునే అవకాశం లేదు. విజయ్ ఏది చేసినా ప్రజల మంచి కోసమే చేస్తాడని చెప్పి వాళ్ళైతే చెప్తూ వస్తున్నారు. సో ఈ ఎవరితో కలిసే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం చూస్తే విజయ్ కలిసేది ఎవరితో అనేది చూస్తే తమిళనాడులో విజిల్ మోత మోగించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు సాధించలేకపోయింది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరొక 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఆ 10 మంది ఎవరు, ఏ కూటమి నుంచి వస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. భాజపా డిఎంకేలను విజయ్ సూటిగానే విమర్శించారు. మరి ఇప్పుడు ఆ 2 పార్టీలలో ఒకదాని సాయం కోరతారా, ఈ 2 కాకుండా ఇతర పార్టీల సాయం తీసుకుంటారా అనేది తమిళనాడు రాజకీయాల్లో ఒక ఉత్కంఠగా మారింది. అంటే విజయ్ ఇప్పుడు తీసుకునే స్టాండ్ని బట్టి విజయ్ ఆలోచన ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థమైపోద్ది. అంటే అధికారమే పరమావధిగా విజయ్ భావిస్తున్నాడా, లేదు తన మార్కు రాజకీయాలతో తమిళనాడులో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు విజయ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. అధికారమే పరమావధిగా భావిస్తున్నాడు అంటే ఖచ్చితంగా డిఎంకేతో డిఎంకేతో అలా కలవడు కాబట్టి అన్న డిఎంకేతో కలిసే అవకాశం ఉంటుంది, లేదా బీజేపీ మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు నేను నా మార్కు రాజకీయం నేను చూపించాలి, నేను చేసిన విమర్శలన్నీ నిజమే, రాజకీయంగా అంటే రాజకీయ లబ్ధి కోసం చేసిన విమర్శలు కాదు అని విజయ్ చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలి. సో ఏం చేస్తాడనేది చూడాలనుకోండి. ఇక కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన. డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్కి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన డిఎంకే అధినేత స్టాలిన్తో కూడా మాట్లాడారు. అనంతరం ఏఐసిసి తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి గిరీష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్కి మద్దతు ఇచ్చే విషయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. తమిళనాడులో యువత ఆకాంక్ష ఏంటనేది మేము అధిష్టానానికి ఆల్రెడీ చెప్పాము. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయితే చెప్పాడు. సో ఇక చిన్న పార్టీల వైపే విజయ్ నేను ఇందాకే చెప్పినట్టుగా విమర్శించిన పార్టీలతో అలయన్స్ కలుపుకోవటం అనేది, వాళ్ళ మద్దతు తీసుకోవటం అంటే ప్రజలు హర్షించకపోవచ్చు. కాబట్టి చిన్న పార్టీల మద్దతు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చిన్న పార్టీలు అంటే ఏంటనేది మనం ఒకసారి చూస్తే భాజపా, అన్నా డిఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలతో విజయ్ కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి పార్టీల్లో డిఎంకే కూటమి నుంచి అంటే ఆల్రెడీ వీళ్ళు స్టాలిన్తో మొన్న జరిగిన ఎన్నికల్లో స్టాలిన్తో కూటమిగా ఉన్నటువంటి వ్యక్తులు. సో దీని నుంచి వీసీకేకి 2 సీట్లు ఉన్నాయి, సిపిఐకి 2 సీట్లు ఉన్నాయి, సిపిఎంకి 2 సీట్లు ఉన్నాయి, డిఎండికేకి 1 సీటు ఉన్నాయి. అంటే ఇది మొత్తం 3 రోజులు 6 ఒకటి 7 సీట్లు అయితే ఇక్కడ వీరుకున్నారు. వీళ్ళు వాస్తవానికి నిన్నటి వరకు కూడా డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు. కాకపోతే ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి వీళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చేయచ్చు. ఇకపోతే ఎన్డీఏ అంటే అన్నా డిఎంకే కూటమి నుంచి ఎన్డీఏ నుంచి కనుక మనం చూసుకుంటే అందులో ఉన్నటువంటి పార్టీలో పిఎంకే పార్టీకి 4 సీట్లు ఉన్నాయి. అలాగే ఏఎంఎంఏకి 1 సీట్ అయితే ఉంది. ఈ యొక్క 5 సీట్లు వాస్తవానికి ఇదొక 7 సీట్లును, ఇదొక 8 సీట్లును, ఇదొక 4 సీట్లు, మొత్తంగా 12 సీట్లు ఈ చిన్న పార్టీల నుంచి ఉన్నాయి. సో వీటి మద్దతు తీసుకుంటే వీరి ప్రభావం విజయ్ మీద ఉండదు. ఎందుకంటే 1 సీట్లు 2 సీట్లు ఇచ్చినటువంటి పార్టీలు ప్రధానంగా ప్రభుత్వ పాలనలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. వారికి అందులో ఎవరికైనా ఒకరికిద్దరికి మినిస్టర్లు ఇస్తే ఇవ్వచ్చు తప్ప వాళ్ళు ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. అలా కాకుండా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ లేదా బీజేపీ కానీ వాళ్ళ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ తీసుకుంటే ఖచ్చితంగా అది విజయ్కి తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా
తమిళనాడులో వచ్చిన ఫలితాల కంటే కూడా ఇప్పుడు విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు అనేది తమిళ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది. సో దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని ఎక్కువ రోజులు నాంచడం కూడా కుదరదు. ఎందుకంటే ఎవరు మద్దతు తీసుకుంటున్నారు అనేది తెలియాలి. తర్వాత గవర్నర్కి తన మద్దతు నిరూపించుకుంటూ గవర్నర్కి వీళ్ళందరూ లేఖను సమర్పించాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజయ్ కోరాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది. అలాగే వారం 10 రోజుల్లో మేబీ ప్రమాణ స్వీకారం కూడా చేస్తే చేయొచ్చు. సో మొత్తంగా కాబట్టి 1-2 రోజుల్లో దీని మీద స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సో విజయ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో విజయ్ పాలన ఎలా ఉండబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.